టు ఏవిఎస్ఆర్ టెక్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ అడిగారు కరెంట్ కెపాసిటీ ఆఫ్ కేబుల్స్. అంటే మనం ఏ కరెంట్కి ఎంత కరెంట్కి ఏ కేబుల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది చాలామంది డౌట్స్ నన్ను కామెంట్ రూపంలో అడగడం జరిగింది. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే సింగిల్ ఫేస్లో ఎలాగుంటుంది, అలాగే 3 ఫేస్లో ఎలాగుంటుంది. ఇందులో కేబుల్స్లో కూడా అంతకుముందు వీడియోలో మీకు చెప్పాను, కేబుల్స్లో చాలా రకాలు ఉన్నాయి. దాని గురించి పూర్తిగా చెప్పబోతున్నాను. అంచేత వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మనం సింగిల్ ఫేస్ అనమాట. సింగిల్ ఫేస్ లోడ్లోని మనం కరెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఓకేనా? అయితే దీని ఫార్ములా P = VI cos phi అండ్ ఎఫిషియన్సీ. ఓకే. P అంటే ఏంటి? పవర్ అనమాట. అంటే మనం దీన్ని వాట్స్లో మెజర్ చేస్తాం. V అంటే మీకు అందరికీ తెలుసు, వోల్ట్స్ అంటే V. I అంటే కరెంట్, ఇది యాంప్స్. ఓకే. cos phi అంటే పవర్ ఫ్యాక్టర్ అనమాట. ప్రజెంట్ మన పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉన్నది అనేది అది. ఓకే ఫ్రెండ్స్. అయితే మనకు కావాల్సింది ఏంటి? కరెంట్ కదా తెలుసుకోవాలనుకుంటున్నాం మనం. అంటే ముందు కరెంట్ అనేది తెలిస్తే దాన్ని బట్టి మనం కేబుల్ ఎలాగనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. అయితే P = VI cos phi. ఈ ఫార్ములాని మనకు I కాదు కావాలి. I = P/V ఇంటూ cos phi ఇంటూ ఎఫిషియన్సీ అని రాసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం P 500 వాట్స్ అనుకుందాం. మన సింగిల్ ఫేస్లో వోల్టేజ్ ఎంత? 230. ఓకే. దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. I = 500/230 ఇంటూ పవర్ ఫ్యాక్టర్ మనకి 0.8 ఉంటుంది ఎక్కువ మన హౌసెస్లోని. పవర్ ప్లాంట్ ఇండస్ట్రీలో అయితే వాళ్ళు పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం 0.9, 1 కూడా తీసుకుంటారు. అలాగే ఎఫిషియన్సీ వచ్చేసరికల్లా 0.8 గానే తీసుకుంటుంది. కామన్ అనమాట. మన ఇండియాలో ఎఫిషియన్సీ దీనిది 0.8 ఉంటుంది. ఓకే. దీన్ని బట్టి మనం చూద్దాం. 500/230 ఇంటూ 0.8 ఇంటూ 0.8 ఎంత వచ్చింది? 147.2. 147.2. ఇప్పుడు మళ్ళీ 500/147.2 = 3.39 amps వచ్చింది. 3.39 amps వచ్చింది. అయితే మనకి ఇందులోని లాస్ ఆఫ్ కరెంట్ ఉంటుంది అనమాట. లాస్ ఆఫ్ కరెంటు మనకి సింగిల్ ఫేస్కి వచ్చేసరికల్లా 2% ఉంటుంది. ఓకే. సింగిల్ ఫేస్కి వచ్చేసరికల్లా 2%. అంటే ఇప్పుడు మనకి 3.39 కరెంట్కి లాస్ ఆఫ్ కరెంట్ ఎంత అంటే 2/100. ఓకే. మరి దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 3.39 ఇంటూ 2/100 ఎంత వచ్చింది? 0.06. 0.06 యాంప్స్ అనేది లాస్ ఆఫ్ కరెంట్ అనమాట. లాస్ ఆఫ్ కరెంట్. ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత? 3.39 ప్లస్ 0.06 యాంప్స్ అంటే 3.45 యాంప్స్ అంటే 3.5 యాంప్స్ అనుకోండి. ఓకే. టోటల్ కరెంట్ ఎంత? ఇది మన ఇంట్లోని టోటల్ లోడ్ 500 వాట్స్ అనుకుంటే ఇంత కరెంట్ అనేది నీకు క్యారీ చేయడం జరుగుతుంది.
ఓకే, ఇందులోని మనం చాలా అంటే ఇంతకుముందు అల్యూమినియం వాడేవారు, ఇప్పుడు అందరూ కాఫరే వాడుతున్నారు అనుకోండి. కాకపోతే మీకు తెలియడం కోసం అని చెప్పేసి నేను రెండు తాలూకా డీటెయిల్స్ చెప్తున్నాను. ఇందులోని మనకి అల్యూమినియం కేబుల్ అనుకుందాం. అల్యూమినియం కేబుల్, ఇది కాఫర్ కేబుల్. ఓకే, అల్యూమినియం కేబుల్లోని మనకి మినిమము 1 స్క్వేర్ ఎంఎం వైర్ వచ్చేసి 1.5 యాంప్స్ని క్యారీ చేస్తుంది. ఇది స్టాండర్డ్స్ అనమాట, మన ఇండియన్ స్టాండర్డ్స్. 1 స్క్వేర్ ఎంఎం వచ్చేసి 1.5 స్క్వేర్ ఎంఎం 1.5 యాంప్స్ని క్యారీ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఎంత క్యారీ చేయాలా? 3.5 యాంప్స్. 3.5 యాంప్స్ క్యారీ చేయాలంటే ఏ స్క్వేర్ ఎంఎం కేబుల్ కావాలి అంటే 1/1.5 ఇంటూ 3.5. 1 divided by 1.5 into 3.5, 2.33 అంటే 2.33 స్క్వేర్ ఎంఎం కేబుల్ కావాలి మనకి. దీనికి 3.5 యాంప్స్ని క్యారీ చేయడానికి 2.33 స్క్వేర్ ఎంఎం కావాలి. అంటే మన మార్కెట్లో 2.3, 2.4 అలా ఉండవు కదా. మనకు 1.5 తర్వాత స్క్వేర్ ఎంఎం ఏంటి? 2.5 స్క్వేర్ ఎంఎం అనమాట. 2.5 స్క్వేర్ ఎంఎం కేబుల్ మనం అల్యూమినియం వాడాలి. ఈ 3.5 యాంప్స్ క్యారీ చేయడానికి 2.5 స్క్వేర్ ఎంఎం కేబుల్ అల్యూమినియం వాడాలి. అదే కాఫర్కి వచ్చేసరికల్లా 1 స్క్వేర్ ఎంఎంకి వచ్చేసి 2.5 యాంప్స్ క్యారీ చేస్తుంది. 1 స్క్వేర్ ఎంఎం 2.5 యాంప్స్ని క్యారీ చేస్తుంది. అప్పుడు 3.5 యాంప్స్ని ఎంత క్యారీ చేస్తుంది అనుకునేటప్పుడు 1/2.5 ఇంటూ 3.5. ఓకే, 1 divided by 2.5 ఇంటూ 3.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1.4 వచ్చింది. అంటే 1.4 స్క్వేర్ ఎంఎం కేబుల్ అయితే సరిపోతుంది మనకి. 1.4 ఉండదు, మీకు తెలుసు కదా 1.5 స్క్వేర్ ఎంఎం ఉంటుందని. 1.5 స్క్వేర్ ఎంఎం కేబుల్ని కాఫర్ అయితే ఈ 3.5 యాంప్స్ క్యారీ చేయడానికి 1.5 స్క్వేర్ ఎంఎం కావాలి. అదే అల్యూమినియం అయితే 3.5 యాంప్స్ని క్యారీ చేయడానికి 2.5 స్క్వేర్ ఎంఎం అనేది కావాలి. ఇదంతా సింగిల్ ఫేస్లోనే. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం 3 ఫేస్కి వచ్చేసరికి ఇప్పుడు మనం 3 ఫేస్ లోడ్ గురించి 3 ఫేస్ లోడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, దీనికి ఫార్ములా P = √3 VI cos 5 అండ్ ఎఫిషియన్సీ. ఓకే, P అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ, పవర్ ఇవన్నీ తెలుసు. ఇప్పుడు మనకి ఇందులో ఎటు కావాలి? మనకి కరెంట్ కావాలి కదా. ఓకే, I = P by √3 ఇంటూ V ఇంటూ cos 5 ఇంటూ ఎఫిషియన్సీ. ఓకే, ఇప్పుడు మనం దీనికి పవర్ రేట్ అనేది మనం ఇందాకలాగా 500 తక్కువ లోడ్ కాకుండా మనం ఇండక్షన్ లోడ్ తీసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫేస్ మోటార్. 3 ఫేస్ మోటారు మనకి 5 HP మోటార్ అనుకోండి. అయితే ఇది 3.5 కిలోవాట్ అనమాట. అంటే 3500 వాట్స్. ఓకే, ఇది ఎలాగంటే 1 HP = 746 వాట్. ఇది ఫార్ములా. దీన్ని పెట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే 3.5 కిలోవాట్కి 3500 వాట్స్ అనేది వస్తుంది. అంటే 5 HP మోటార్కి 3.5 కిలోవాట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, 3500 బై √3 వాల్యూ 1.732 ఇంటూ
వోల్టేజ్ 3 ఫేస్కి 440 ఇంటూ కాస్ 5 వాల్యూ సేమ్ సింగిల్ ఫేస్కైనా 3 ఫేస్కైనా ఒకలాగా ఉంటుంది. 0.8 ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 0.8. ఓకే ఫ్రెండ్స్, మనం ముందు ఈ కింద వాల్యూ మొత్తం టోటల్ చేద్దాం. 3500 బై 1.732 ఇంటూ 440 వోల్టేజ్ ఇంటూ కాస్ 5 0.8 పవర్ ఫ్యాక్టర్ అనమాట ఇంటూ ఎఫిషియన్సీ 0.8 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 487.73. 487.73 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 3500 డివైడెడ్ బై 487.73 ఈజ్ ఈక్వల్ టు 7.17 యాంప్స్ అనమాట. ఇది తీసుకునేది. ఇందులోని 3 ఫేస్లోని లాస్ ఆఫ్ కరెంట్ కూడా ఉంటుంది కదా. మన సింగిల్ ఫేస్లోని మనం మెజర్ చేసినట్టు సింగిల్ ఫేస్లోని లాస్ ఆఫ్ కరెంట్ అనేది ఓన్లీ సింగిల్ ఫేసు ఈ లైట్స్ కట్లకి మినిమం సింగిల్ ఫేస్లో లాస్ ఆఫ్ కరెంట్ అంటే 2% అని ఇందాక చెప్పాను. అలాగే 3 ఫేస్కి వచ్చేసరికల్లా లాస్ ఆఫ్ కరెంట్ కరెంట్ 5% ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది? 5% ఉంటుంది. అంటే మనం ఇందాక సింగిల్ ఫేస్లో మనం చేసినట్టు సింగిల్ ఫేస్ ఎంత లాస్ ఆఫ్ కరెంటు 2%. ఇప్పుడు దీనికి వచ్చేసరికల్లా 5% అంటే ఎంత? 7.17 ఇంటూ 5/100 ఈజ్ ఈక్వల్ టు 7.17 ఇంటూ 5 డివైడెడ్ బై 100 0.35 యాంప్స్ లాస్ ఆఫ్ కరెంట్ అనమాట. ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత? టోటల్ కరెంట్ 7.17 ప్లస్ 0.35 7.17 ప్లస్ 0.35 ఈజ్ ఈక్వల్ టు 7.52 అంటే నియర్లీ 7.5 యాంప్స్ అనుకోండి. ఓకే, 7.5 యాంప్స్. ఇది టోటల్ కరెంటు. ఇది అల్యూమినియం కేబుల్లోనైతే కాపర్ కేబుల్, అల్యూమినియం కేబుల్ కాపర్ కేబుల్కి వచ్చేసరికి మీకు ఇంతకుముందు సింగిల్ ఫేస్లో చెప్పినట్టే 1 స్క్వేర్ ఎంఎంకి 1 స్క్వేర్ ఎంఎం కేబుల్ మినిమం 1.5 యాంప్స్ని క్యారీ చేస్తుంది. ఎంత క్యారీ చేస్తుంది? 1.5 స్క్వేర్ ఎంఎం 1.5 యాంప్స్ని క్యారీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇదంతా 7.5 యాంప్స్. 7.5 యాంప్స్ని ఏ సైజ్ కేబుల్ వాడాలనేది మనకి ఇప్పుడు క్వశ్చన్. ఓకే, అప్పుడు ఏంటి చేయాలి? 1/1.5 ఇంటూ 7.5 1/1.5 ఇంటూ 7.5 ఈజ్ ఈక్వల్ టు 5 యాంప్స్ అనమాట. 5 స్క్వేర్ ఎంఎం. మనకి కేబుల్ సైజు కదా కావాలి, 5 స్క్వేర్ ఎంఎం కేబుల్ అనేది కావాలి. అయితే మనకి మార్కెట్లో మన 5 స్క్వేర్ ఉండదు కదా, మన 4 లేకపోతే 6. అంటే మనకి దీని తర్వాత స్టేజ్ని తీసుకోవాలి ఎప్పుడు కూడా. 6 స్క్వేర్ ఎంఎం కేబుల్ అనేది వాళ్ళది ఎంత? 7.5 యాంప్స్ క్యారీ చేస్తే 6 స్క్వేర్ ఎంఎం కేబుల్ అనేది
మనం యూజ్ చేయాలి ఇందులోని అల్యూమినియం కేబుల్లోని. ఓకే ఫ్రెండ్స్, అలాగే కాపర్ కేబుల్కి వచ్చేసరికల్లా 1 స్క్వేర్ ఎంఎంకి 2.5 యాంప్స్ క్యారీ చేస్తుంది. 1 స్క్వేర్ ఎంఎం కేబుల్ 2.5 యాంప్స్ని క్యారీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి 7.5 యాంప్స్ని క్యారీ చేయాలంటే ఏ సైజు ఏ స్క్వేర్ ఎంఎం కావాలనేది మన క్వశ్చన్. ఓకే, అప్పుడు ఏం చేయాలి? 1/2.5 ఇంటూ 7.5 1 డివైడెడ్ బై 2.5 ఇంటూ 7.5 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంఎం అనమాట. 3 స్క్వేర్ ఎంఎం కావాలి అంటే ఎంత? 7.5 యాంప్స్ని క్యారీ చేయడానికి 3 స్క్వేర్ ఎంఎం అనేది కేబుల్ అనేది కావాలి. మన మార్కెట్లో 3 స్క్వేర్ ఉండదు కదా. 3 తర్వాత స్టేజ్ ఏంటి? 4 అనమాట. 4 స్క్వేర్ ఎంఎం కేబుల్ అనేది వాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి 7.5 స్క్వేర్ ఎంఎం లోడ్కి అల్యూమినియం అయితే 6 స్క్వేర్ వాడాలి. అలాగే కాపర్లో వచ్చేసరికల్లా 4 స్క్వేర్ వాడాలి. మీరు ఏ మోటార్నైనా సరే మీరు ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 HP చెప్పాను మీకు, 10 HP అవ్వచ్చు, 15 HP అవ్వచ్చు, 20 HP అవ్వచ్చు. ఆ హెచ్పిని ముందు మనం ఎంత కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి తర్వాత లాస్ ఆఫ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మనం కేబుల్ సైజ్ ఎటువంటి కేబుల్ అయినా సరే ఈ రకంగా చేయాలి. తర్వాత కేబుల్స్ అంతకుముందు కేబుల్లో మీకు చెప్పాను, కేబుల్లో చాలా రకాలు ఉన్నాయి. పీవీసీ కేబుల్స్, XLPE కేబుల్స్ అనేసి. ఈ కేబుల్స్లోని కూడా మనకి మల్టీ కోర్ ఉంటుంది, సింగిల్ కోర్ ఉంటుంది. అలాగే కేబుల్ లేయింగ్ ఇండస్ట్రీలకు వచ్చేసరికల్లా మీకు అండర్ గ్రౌండ్ యూజ్ చేస్తారు, అలాగే డక్ట్లో యూజ్ చేస్తుంటారు, ఓపెన్గా యూజ్ చేస్తుంటారు. అండర్ గ్రౌండ్ యూజ్ చేసిన కేబుల్కి అవుట్ సైడ్ యూజ్ చేసిన కేబుల్కి కరెంట్ క్యారింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దానికి సంబంధించి నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.